ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మన దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయన మహిమ కొరకు బ్రతికించి నిలబెట్టి ఘనంగా పరిచర్యలో గొప్పగా ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నందుకు దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప తండ్రి మహోన్నతుడ మీకు వందనాలయ. నువ్వు సజీవుడవు ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవుడవయ్యా. సంవత్సరాంతం మొదలుకుని సంవత్సరాది వరకు మమ్మల్ని కాపాడిన దేవుడవు నాయన. స్తోత్రాలు. 2025 అంతా మమ్మల్ని కాపాడావు ప్రభు. 2026లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మతో నింపబడి నూతన వెలుగుతో ఆ గొప్ప ప్రభావంతో నింపబడి నీ కొరకు రోషం కలిగి ఒక గొప్ప ధైర్యంతో వైరాగ్యంతో నీ నామ మహిమ కొరకు మేము ముందుకు నడుచుకుంటూ వెళ్ళటానికి సహాయం చేయమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చమని, నీ మాటలు వినిచిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పల్లవి చరణం పాడుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చు దేవుడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు దేవుడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు దేవుడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్. హల్లెలూయా. మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తుడైన దేవుడు. సర్వశక్తుడైన దేవుడు మనలకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కనుక ఆయన ఎంత సంతోషంగా ఈ నూతన సంవత్సరం ఆరాధన మనము జరుపుకుంటా ఉన్నాము. ఓ ఘనమైన కార్యము, బలమైన మేలు చేయటానికి నీతిమంతుల కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మాట్లాడిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీతి నిమిత్తం హింసించబడి వారిని ధన్యులని మాట్లాడిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు మన అంశము క్రీస్తు ప్రేమ. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మనము కూడా దేవుని ప్రేమించాలి. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించునేమో, కోపిస్తాడు. కృప వెంబడి కృపను చూపిస్తుంది ఎందుకు? సంవత్సరం వెంబడి సంవత్సరము మనకిస్తుంది ఎందుకు? మనకి దీర్ఘాయుషిస్తుంది ఎందుకు? మనల్ని కాపాడుతుంది ఎందుకంటే బిడలారా,
మనము ఆయన ప్రేమను తెలుసుకుని అనేకులకు పంచుతామని, ఆయన ప్రేమను ఈ లోకములో ఘనముగా ఎంచి వివరించి అనేకులకు చాటి చెప్తామని మన ప్రభువైన దేవుడు ఆశపడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుంటే, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. కన్న తల్లి అయిన తండ్రి అయినా విడుస్తారు, మర్చిపోతారు. నీ కష్టకాలం వచ్చినప్పుడు నిన్ను ఆదరించలేరు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, నీకు పరలోకపు జ్ఞానం ఇచ్చి నడిపిస్తానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. 16వ వచనంలో చూస్తే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని ముద్దాడు తండ్రిని నేనే అంటున్నాడు. ఇది చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? నా మాట విని నా వైపు తిరిగి నన్ను అంగీకరించి నా ఆజ్ఞలను గైకొని ఎడల నీ బిడ్డలు, నీ కష్టము సమస్తమును దీవించబడుతుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, వెలుపటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావని ప్రభువు మాట్లాడారు. యోనా దేవునికి లోబడితే ఎంతో ఆశీర్వాదంగా తనకు ఉండేది. కొన్ని మార్లు తిరుగుబాటు చేసిన విషయాలు, దేవుని మీద అలిగి కోపించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనము బిహేవ్ చేయకూడదు సుమా. మన తండ్రి అయిన దేవుడికి మనం లోబడి విధేయత కలిగి ఉంటే అంతకన్నా గొప్ప సంతోషం దేవునికి ఏమీ మనం ఇవ్వలేము. ప్రేమ సహిస్తుంది, భరిస్తుంది, ప్రేమ తట్టుకుంటుంది, ప్రేమ ఓర్చుకుంటుందని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన సహిస్తున్నారు, భరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, సమస్త అవసరతలు మనకు తీరుస్తున్నాడు. మనకు న్యాయాధిపతిగా మన మధ్యలో ఉన్నాడు. రోషం కలిగి మన పక్షాన వేద్యమాడుతున్నాడు, అపవాదిని ఓడిస్తున్నాడు, వాడి ప్రజలను ఓడిస్తున్నాడు. దేవుడు మనలను గెలిపిస్తున్నాడు. మృత్యుంజయుడైన దేవుడు మనలను గెలిపిస్తా ఉన్నాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచింది ఎందుకంటే నిన్ను నన్ను రక్షించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికని మన ప్రభువైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళిపోదాం. దేవుని పాదాలు కడిగే స్త్రీలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన పురుషులుగా మీరు ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగిన స్త్రీలుగా, ఇంకా దేవుని పాదాలు కడిగే స్త్రీలుగా మనమందరం కూడా ఇంకా ఇంకా దేవునికి సమీపంగా వెళ్ళిపోదాం. అత్తరుతో ఆ పాపము చేసిన స్త్రీ యేసుక్రీస్తు వారి పాదాలు మరి అత్తరు పోసి ఎందుకు తుడిచింది? కన్నీటితో పాదాలు ఎందుకు కడిగింది? ఆమె తల వెంట్రుకలతో ఎందుకు తుడిచింది? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక విస్తారముగా ముద్దు పెట్టుకుంటుందని ప్రభువైన దేవుడు మాట్లాడారు. ఆయన క్షమిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు. అపవాది మన మీద ఏలుబాటు చేయలేడు. సన్మార్గంలో నడువు, మంచి మార్గంలో నడువు, దేవుని ధరించుకుని పరుగుపెట్టు, రోషం కలిగి దేవుని సేవ చెయ్యి. దేవుడు నలుదిక్కుల నుంచి ఆశీర్వాదం నీకు పంపబోతున్నాడు. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. యెహోషువ గ్రంథం 1:5 మనం చూస్తే, రోషం కలిగి భక్తి చేస్తే మన ఎదుట ఎవ్వరూ నిలవలేరు. ఎందుకంటే సింహాసనాసీనుడైన రోషము గల దేవుడు మనలో ఉంటాడు కాబట్టి మనలను ఓడించడానికి ఎవ్వరూ వచ్చినా గెలవలేరు, ఓడించలేరు. నూతన బలం మనం పొందుకుంటున్నాం. ఈ రోజున నూతన శక్తిని మనం పొందుకుంటున్నాం. రక్షణానందాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు బల్లారాధన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు
భూమి మీదకి వచ్చాడన్న మాట మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మన అంశము క్రీస్తు ప్రేమ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటున్నాడు దేవుడు. పౌలు గారు ఏమంటున్నాడు? 11వ అధ్యాయము 1వ వచనములో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని మాట్లాడుతున్నాడు. తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధుడైపోయాడండి పౌలు గారు. దేవుని రూపాన్ని ధరించుకున్నాడు. దేవుని పోలిక చొప్పున జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన స్వరం వింటున్నాడు. ఆయనను దర్శనంగా చూస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో చూస్తే 3:16 ఏమంటున్నాడు? దేవుడు మనందరిని ప్రేమించాలని మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ ఇంకా నీకు అర్థం కాకపోతే మేము చేసేది ఏం లేదు. దేవుని కనపరచటమే మా పని. దేవుని ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనందరి పని. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన కలువరి శిలువ మనకు కనబడుతుంది. ఆయన ఎంత త్యాగం అయిపోయాడు మన కొరకు రిక్తుడిగా అయిపోయాడు, దీనుడిగా అయిపోయాడు. తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఆయన ప్రేమకు మనం ఏమి ఇవ్వగలం? ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేస్తయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటా యేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. సర్వశక్తుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు మనం పొందుకుంటున్నాం. ఆయన మేలులు మనం పొందుకుంటున్నాం. ఆయనతో మనం కలిసి కొనసాగటానికి ఇష్టపడాలి. నేనైతే నా మట్టుకు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. మేలు కొరకు సమస్తము సమకూడి మనకు జరగబోతున్నాయి. రోమా 8:28 మనకి నెరవేరబోతుంది. కంఠస్థ వాక్యాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ మరలా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మరలా నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. నేను అడుగు పెట్టు ప్రతి స్థలమును ప్రభువు నాకు ఇచ్చేదనని ఈరోజు వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం ఆఖరిలోనికి వచ్చాం ప్రభు అని అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాల ద్వారా నన్ను దేవుడు దర్శించాడు. నా కన్న తండ్రి నన్ను ఆదరించలే, నా బంధువులు నా భర్త నన్ను ఆదరించలేదు. నా ప్రాణప్రియుడైన యేసయ్య నన్ను ఆదరించాడు. ఆయనకేమిచ్చి నేను రుణం తీర్చుకోలేను. ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా ఆయన చేశాడు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో చూస్తే, దుష్టుల ఆలోచన చప్పును నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడిన వాడే, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నిండును. అతడు చేయనదంతయు సఫలమగునని ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా పనులన్నిటిలోనూ, నా ప్రయత్నములన్నిటిలోనూ ప్రభు అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను అందుకనే దేనికి భయపడను, దేనికి జడవను. కరోనా వచ్చినప్పుడు చాలామంది కూడా ఖర్చులు తెచ్చుకుని ఇంట్లో కూర్చుని మంచి మంచి ఆహారం తిన్నారు. నేనైతే దేవుని కొరకు నీళ్లు తాగి గిర్రా ప్రపంచం అంతా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న దేవుని స్వరం వింటూ ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం జరిగింది. మనం దేవుని స్తుతించదు కాబట్టి కొంతకాలం కొందరిని దేవుడు భూమి మీద ఉంచుతాడు. మరణమని ముళ్ళెక్కడ, మరణమని విజయం ఎక్కడ అని మాట్లాడిన దేవుడు కొంతకాలం కొందరికి సమయం ఇస్తాడు.
నరులారా తిరిగి రండని పిలుస్తున్న దేవుడు కొందరిని పిలుస్తాడు. నేను చావను, సజీవురాలనై దేవుని సువార్తను ప్రకటిస్తానని దేవుని వాగ్దానం నాకుంది. దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు నిలబడతాను, దేవుని ప్రేమను ఇంకా విస్తారంగా పొందుతాను, ఇంకా విస్తారంగా అనేక ప్రజలకు నేను పంచడానికి నేను సిద్ధపడి ఉన్నాను. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. నా భర్తకి సుబుద్ధి గల భార్యగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నా. యోగ్యురాలు తన భర్తకి, తన పెనిమిటికి కిరీటం అన్నాడు దేవుడు. మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు భర్త అన్నాడు. నా భర్తకి కిరీటంగా జీవించడానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. మాకు తినటానికి ఉన్న దాంట్లో మేము సరిపెట్టుకుంటూ ఉంటాం. దేవుడు ఎంతో జీవాన్ని ఇస్తూ ఉన్నాడు బిడ్డలారా, ఎంతో అభిషేకాన్ని దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దినదినము 5 గంటల ప్రార్థన, 20 అధ్యాయాలు, ఇంకా 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 ఆత్మలో బలపడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. తీర్మానం చేసుకుంటున్నాను, ప్రభువా 2 days మాత్రమే ఈ యొక్క 2025 ఇయర్ లాస్ట్ డేస్లో మేము ఉన్నాం ప్రభు అని చెప్పి నేను 30వ తారీఖున బాగా కన్నీటితో బాగా దేవుని పాదాలు కడిగేస్తాయి. కళ్ళంతా వాసిపోయినాయి, బాగా పెయిన్ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా ఏడవాలనిపిస్తుంది, ఇంకా ఆయన పాదాలు కడగాలనిపిస్తుంది. బిడ్డలారా, ఏమైంది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఈరోజు మన అంశము దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. దేవుడు మనందరిని ప్రేమించాడు. ఆయన ప్రేమకి ఏమి ఇవ్వగలము? ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. రెండు 2025 సంవత్సరం జనవరిలో మా హస్బెండ్ గారికి లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గుండె పగిలేటట్లు ఏడ్చా. చిన్నతనంలోనే నేను 13 సంవత్సరంలోనే తల్లిదండ్రులను కోల్పోయాను ప్రభా. నా తల్లిని కోల్పోయాను. నా తల్లి చనిపోయిన 1 సంవత్సరానికి నా తండ్రి మతి చెలించి ఎటో వెళ్ళిపోయాడు ప్రభా. భర్త విషయంలో ఇన్ని సంవత్సరాలు పోరాటాలు, సమాధానం లేదు. ఇప్పుడు నా భర్త మారాలి అని ఆశపడిన ఇన్ని సంవత్సరాల విషయాల్లో ఇప్పుడు మరణం వస్తుందంటే ప్రభువా నీవే మాకు సహాయకుడు, నా బిడ్డలకి నీవే నాకు ఆధారం ప్రభు అని నేను ఏడ్చినప్పుడు దేవుడు ఏమన్నారంటే, యోబు నువ్వు భయపడకు, నువ్వు దేనికి భయపడితే అదే నీ మీదకి వస్తుందని ప్రభువు నాతో మాట్లాడారు. బిడ్డలారా, నేను భయపడక మన్ను నిన్ను స్తుతించదని, దేవా నా భర్తను బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా, నీ సేవలో ఘనమైన పాత్రగా మీరు వాడుకొనిచున్నందుకు మీకు వందనాలు ప్రభు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో 1 వారం రోజులు ఉంచి దేవుని వైపు చూసినప్పుడు కొంచెం స్వస్థత. వాళ్ళందరూ ఇంకా డేంజర్ ప్రాబ్లం అని చెప్పి అంబులెన్స్లో విజయవాడ పంపించినప్పుడు ఒకటే ప్రార్థన నా భర్తకు చెప్పుకున్నా, నా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను రక్షించు, నన్ను బ్రతికించు ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకో ప్రభు, నేను బ్రతికిస్తాడు, స్వస్థపరుస్తాడని నేను మాట్లాడాను. నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇస్తాడని మాట్లాడినప్పుడు ఆ బిడ్డ దేవుని స్వరాన్ని నాలో నుండి విన్నాడు, స్వస్థత పొందుకున్నాడు, కార్యాలు పొందుకున్నాడు, దేవునికి అంకితమై కొనసాగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని ప్రేమించిన దేవుడు విడిచిపెడతాడా? మనం ప్రేమించిన దేవుడు మనల్ని మర్చిపోతాడా? దేవుడు ఏమయ్యాను అని మాట్లాడుకున్నారు నేను శ్రమకాలంలో ఉన్నప్పుడు. ఈమె నమ్మిన దేవుడు ఏమైపోయాడు?
ఈమెకేమేలు చేయడంటి, ఈమె పక్షాన లేడంటి, ఈ శ్రమలేంటి? క్రీస్తు కొరకు శ్రమ మనకి భాగ్యమే. అనేక హింసలు దేవుడు మన కొరకు భరించాడు కదా. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఎవరి కొరకు? మన రక్షణ కొరకే. నా భర్త నా పిల్లల రక్షణ కొరకే. నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటి వారి రక్షణ కొరకే ఆయన కొరడా దెబ్బలు భరించారు. తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. సిలువల శ్రమలు నా కోసమా, ఆ కలువరి త్యాగము నా కోసమా. సిలువల శ్రమలు నా కోసమా, ఆ కలువరి త్యాగము నా కోసమా. యేసయ్యా యేసయ్యా ప్రేమింతును నిన్నయ్యా, నీకై త్యాగమయ్యేలా సమర్పించుకొందును. నీ సేవకై నన్ను నేను సమర్పించుకొందును. యేసయ్యా యేసయ్యా ప్రేమింతును నిన్నయ్యా. చీకటి నుండి విడిపించి వెలుగులోనికి నడిపించిన ప్రేమమయ దయ్యామయ సేవించెదను. యేసయ్యా యేసయ్యా ప్రేమింతును నిన్నయ్యా. ఆయన నేను ప్రేమిస్తాను. ఈ పాట రాసి 4 సంవత్సరాలు అవుతుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ఆయన ప్రేమ సమృద్ధిగా పొంది అనేకులకు మన ప్రేమను పంచాలి సుమా. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు సుమి. విశ్వాసం లేకుండా క్రియలు వ్యర్థం, క్రియలు లేని విశ్వాసం కూడా వ్యర్థం. దేవుని పోలుకు చెప్పున మనం బ్రతుకుదాం. దేవుని ప్రేమను సమృద్ధిగా పొందుకుని అనేకులకు పంచుదాం. స్వార్థం నమ్మి బాప్తిసం పొందండి. యేసు రక్షకుడని నమ్మండి. మన పాపాలు క్షమించి పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాడని ఆ దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించండి. ప్రభు రాకడ త్వరగా రాబోతుంది. నిన్న దేవుడు ఆ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో నాతో మాట్లాడారు. చివరి అధ్యాయంలో ఇంకా పరిశుద్ధుడైన వాళ్ళు పరిశుద్ధంగానే ఉండండి, నీతిమంతులుగానే ఉండండి, నేను త్వరగా వచ్చుచున్నాను. పాపులను అలాగానే చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారు? అలా ఉండని. అపవిత్రులుగానే ఉండని. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు ఆ జీతము ఫలము నా యొద్ద ఉన్నదని ప్రభు చెప్పారు. పరిశుద్ధులకు తగినట్టుగా మనం జీవిద్దాం. క్రీస్తు ప్రేమను పొందుకుని అనేకులకు పంచుదాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని మహిమపరుచుకుంటా ఉన్నాం. దైవ స్వరం ఇచ్చానన్నాడు దేవుడు. నాకు గొప్ప స్వరం ఇచ్చానన్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ తెల్ల చీర కట్టుకుని ప్రార్థన చేస్తున్నా, ఎక్కడికైనా వెళ్ళినా వచ్చినా దేవుని వెలుగు నాతోనే ఉంటుంది. ప్రభు దూతలు నా తోడుగా ఉంటాయి. కీర్తన గ్రంథం 34:7 ప్రకారం యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి దూతలు, దేవుని దూతలు వారికి కావలి ఉండి వారిని రక్షించనని ప్రభు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దేవదూతలను కాపాడుతారు. అంతే మాత్రమే కాదు, దేవుని వెలుగు నాలో నేను చూస్తా ఉన్నా. దేవుని ప్రేమ నాలో నేను చూస్తా ఉన్నా. ఈ తెల్లని వస్త్రములు ధరించుకుని జీవించడం ద్వారా క్రీస్తుని వెలుగును, క్రీస్తు ప్రేమను పొందుకుంటా ఉన్న క్రీస్తు రూపాన్ని కూడా నేను పొందుకున్నాను సమృద్ధిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుదకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా.
ఈ శారీ ఆత్మీయ సహోదరి దేవుని పేట నాకు ఈ నూతన సంవత్సరంలో బహుమతిగా ఇవ్వటం జరిగింది. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీ పేరట తెల్లచీరలు కట్టుకుంటున్నాను ప్రభువా, అనేక బిడ్డలు మరి వస్త్రాలు పెట్టడానికి మీరు కృప చూపించండి, మనసు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. పొందుకోవటం మాత్రమే కాదు సుమా, ఇచ్చుట కూడా నాకు నేర్పించాడు దేవుడు. ఈ సంవత్సరం 2000 రూపాయలు పెట్టి ఒక దైవజనుడికి నూతన వస్త్రాలు దేవుని పేరట కుట్టించి ఇవ్వటానికి గొప్ప కృపనిచ్చాడు దేవుడు. అంత మాత్రమే కాదు, నాకు ఈ సంవత్సరం 5-6 జతలు తెల్ల వస్త్రాలు కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. కష్టపడి మరి దేవుని పేరట దేవుని కొరకు జీవిస్తున్నానని నా కొరకు వస్త్రాలు సిద్ధపరిచిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. కానుకలు పంపిస్తున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మందరి కోసం కన్నీటి ప్రార్థన చేస్తున్న బిడ్డలకు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన అంశము క్రీస్తు ప్రేమ. దేవుని ప్రేమ సమృద్ధిగా పొందుకుని సమృద్ధిగా అనేకులకు పంచుదాము. ఈ కొద్ది మాటలు మన వెనుకట్లో మన ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. మన హృదయాలు గొప్పగా ఫలించును గాక. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అని అడగమంటున్నాడు. ఆ యోహాను సువార్త 15:7 ప్రకారము ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవిద్దాము. ఆయనకి ఇష్టమైన రీతిలో మనము ఆయన ప్రణాళికలో కార్యాలు అడిగి పొందుకున్నాము. ప్రభుకు మహాకృప మనందరికీ తోడైంది, మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభా. ప్రేమామయుడవయ్యా, నువ్వు జాలగల దేవుడవయ్యా, కృపగల దేవుడవయ్యా, మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవుడవయ్యా. నీ కొరకు పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, భక్తి కలిగి జీవించే గొప్ప కృపను నడిపింపును మాకు ఇచ్చిన దేవుడవయ్యా. నీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది ప్రభువా. ఒక చేప, సముద్రములో జీవిస్తున్న చేప, ఉప్పు నీటిలోనే జీవిస్తున్నప్పటికీ ఉప్పు అంటకుండా అది జీవించడం మాకు నేర్పించావు ప్రభా. స్తోత్రాలు. జీవిస్తుందని బోధించావు నాయన. అలాగే మేము కూడా ఈ పాపపు లోకంలో పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఆ గొప్ప కృపను, ఆ గొప్ప ధన్యతను, నడిపింపును, కంచెను మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఒకటి లోకమంతటను సంపాదించుకుని రక్షణ పొందకుండా చచ్చిపోతే ఏంటి ప్రయోజనం అంటున్నావయ్యా. ప్రతి బిడ్డకి రక్షణ దయచేయండి నాయన. వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. బిడ్డలు లేని వారికి సహాయం చేయండి. భార్య భర్తలు కోల్పోయిన వారికి ఆదరణ దయచేయండి తండ్రి. తల్లిదండ్రులు కోల్పోయిన వారిని అనాథలుగా విడవక ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ఆదరిస్తానన్నావు నాయన. కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు. నాకు ఇచ్చిన ప్రభు బంధుమిత్రులను, స్నేహితులను, రక్త సంబంధికులను, మా దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను, స్నేహితులను అందరినీ రక్షించండి, బలపరచండి ప్రభు. రక్షణ పొందిన బిడ్డలు నీతిగా, పరిశుద్ధంగా నీ కొరకు, నీ రాకడి కొరకు అయ్యా నా అంతము వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటం పొందుకోవడానికి గొప్ప కృపను మీరు దయచేయమని వేడుకుంటూ, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చమని, ప్రతి విషయంలో దినదినము నిన్ను గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఏ బిడ్డైతే వాక్యం విన్నారో, ఏ బిడ్డ ద్వారా మీరు ప్రభు మహిమ పొందుకుంటున్నారు వారందరినీ బహు గొప్పగా ఆశ్చర్యకరంగా ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి ఒక్కరి అవసరతలు అగ్రతలు తీర్చమని, మా ప్రజలందరిని రక్షించమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మమ్మల్ని ఆదరించే వారిని ఆదరించండి అయ్యా. ప్రేమించే వారిని ప్రేమించండి, దీవించే వారిని దీవించండి, దూషించే వారిని దీవించండి, రక్షించండి నాయనా. మా కొరకు సహాయం చేసే బిడ్డలను ఆశీర్వదించండి, నూరంతలుగా వారికి ఫలము దయచేయమని వేడుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మాన్యోని సహవాసము, సమాధానము, దేవుని సన్నిధి, ఆత్మ నడిపింపు సదాకాలము మనందరికి తోడైండి, మనల్ని బలపరిచి నడిపించి వర్ధిల్లింపజేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, సాతానికి సర్వనాశనం. యుగ యుగాలు మనందరి ద్వారా దేవాది దేవుడైన ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకం. మా అందరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. ఫేస్బుక్లో, యూట్యూబ్ ఛానల్లో, దేవుని చిత్తంలో మమ్మల్ని ఫాలో చేస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 8 సంవత్సరాల టీవీలో వాక్యం చెప్పినప్పుడు నేను వ్యర్థంగా మాట్లాడొద్దు ప్రభువా, ఎవరు నిన్ను దూషించొద్దు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు, ఇన్ని సంవత్సరాలు టీవీలో వాక్యం చెప్పినప్పటికీ
బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టలేదు. ఎందుకంటే ఒకరిని గాయపరిచేలా దేవుడు మనలో ఉంచాడు కదా. ప్రేమించడానికి, అర్థమయ్యేలాగా బోధించడానికి, బోధకులుగా, సేవకులుగా, ప్రీచర్గా దేవుడు మమ్మల్ని పిలిచాడు. మనలో ఉన్న దేవాది దేవునికి మనందరి ద్వారా మహిమ కలగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మహాకృప మనకు తోడుగా ఉంది కనుక విశ్వాసంలో బలహీనులు కాక బలంగా దేవుని కొరకు కొనసాగిపోదాం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యువర్ ఫ్యామిలీస్, చిల్డ్రన్స్. God bless you ఆల్వేస్.